అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్, నేను గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చూస్తున్న పల్లవి ప్రశాంత్ మీద చేస్తున్న దాడులు కానీ, లేకుంటే పల్లవి ప్రశాంత్ ఎదుర్కొంటున్న అవమానాలు కానీ, పల్లవి ప్రశాంత్ మీద చేస్తున్న దుష్ప్రచారం కానీ నేను అన్ని చూస్తున్నా. అయినా మనకు సంబంధించిన అంటే నాకు సంబంధించిన టాపిక్ కాకపోయినా కానీ నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ లాగా నేను కూడా సామాన్య వ్యక్తినే, మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వ్యక్తినే, నేను కూడా పొలం పనులు చేసుకునే వ్యక్తినే. కాబట్టి ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ మీద చేస్తున్న ఆరోపణలు కానీ, పల్లవి ప్రశాంత్ మీద చేస్తున్న దుష్ప్రచారం ఎవరైతే కొంతమంది ఛానల్లో, మీడియా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ కానీ లేకుంటే ఇతరతర ఛానళ్ళు కానీ ఏ విధంగా పల్లవి ప్రశాంత్ మీద దాడులు చేస్తున్నారో విపరీతంగా, అంటే కడుపుకి అన్నం తింటున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళు నిజంగా మనిషికి పుట్టారో లేకుంటే జంతువులకు పుట్టారో తెలియదు కానీ అంత నీచంగా, డబ్బుకు ఆశపడి, డబ్బుకు కకృతిపడి అంత నీచంగా పల్లవి ప్రశాంత్ మీద విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకున్నాను. నిజంగా పల్లవి ప్రశాంత్ చూసిన తర్వాత నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా కడుపు తెరక్కపోయింది. ఒరే, ఒక సామాన్యమైన వ్యక్తి బిగ్ బాస్ వెళ్ళి అక్కడ ఆడి గెలిచి రక్తం దారబోసి ఒక విన్నర్ అయి వస్తే కనీసం 2 రోజులు కూడా తనకి 2 రోజులు కూడా ఆనందం లేకుండా చేసిన మీరు మనుషులేనా? మీకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని నిజంగా చెప్తున్నానండి. కొంతమంది ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి పల్లవి ప్రశాంత్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అసలుకి పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ గొడవలు జరిగిన తర్వాత అక్కడ ఎవరో కారంతాలు పగలగొట్టారంట, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పగలగొట్టారంట. ఎవరి కార్లు ఎవరు పగలగొట్టుకున్నా దానికి పల్లవి ప్రశాంత్ కారణం ఎలా అవుతాడు? పల్లవి ప్రశాంత్ బయట లేడు, లోపలే ఉన్నాడు. లోపల ఉన్న వ్యక్తికి ఎలా పల్లవి ప్రశాంత్ మీద నిందలేస్తారు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కారు అద్దాల పగలగొట్టారని చెప్పి మీరు ఎలా నిర్ధారిస్తారు? వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా నిజంగా, లేదా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్న ఇతర సంబంధించిన వ్యక్తుల? ఒకసారి ఆలోచించాలి. నిజంగా పల్లవి ప్రశాంత్ అభిమానులైతే నిజంగా అమర్దీప్ కార్ని పగలగొట్టాలి. నిజంగా వాళ్ళిద్దరికే గొడవలు ఉన్నాయి కాబట్టి. అంతేగాని ఇంకా గీతుకు సంబంధం ఏముందండి? అసలు గీతుకు సంబంధం ఉందా? అశ్వినికి అసలు సంబంధం ఉందా? అసలు వీళ్ళందరికీ కార్లు ఎవరు పగలగొట్టారు? వాళ్ళ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎందుకు పగలగొట్టాలని అవసరం ఏమొచ్చింది? దీని మీద కొన్ని మీడియా ఛానళ్ళు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినా కానీ, వాళ్ళ ఊర్లో అక్కడ ఉండి అక్కడ ఏదో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే పల్లవి ప్రశాంత్ పోలీసుల అరెస్ట్ చేస్తారని చెప్పి పరారీలో ఉన్నారు, పారిపోయాడు, పిరికి పందలాగా పారిపోయాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి కొంతమంది ఛానళ్ళు లైవ్లు నడుపుతున్నారు. వాళ్ళలో నీచమైన కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. నీచమైన ఎవరైనా ఏమైనా చేసుకోండి, మీరు కాపీ రైట్ చేసుకుంటారా, కేసు పెట్టుకుంటారా, ఇంకేమైనా పెట్టుకుని నీచమైన ఛానళ్ళు. నిజంగా ఒకటే సుమన్ టీవీ, మీకు నచ్చకపోయినా సుమన్ టీవీ అనేది వాళ్ళకి కానీ ఫేవర్గా ఉంటే వాళ్ళు మనల్ని లేపుతారు. వాళ్ళకి కానీ ఫేవర్గా లేకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు. వాళ్ళు మన మీద చేస్తున్న దుష్ప్రచారం అంటే నాకు తెలిసినంత సమాచారం, సుమన్ టీవీకి ఇంటర్వ్యూ అడిగారంట బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ని విన్నర్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇవ్వండి అని చెప్పి సుమన్ టీవీ వాళ్ళు అడిగినట్టు, దానికి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు కాదు, నేను ఇంటికి వెళ్తున్నాడు, తర్వాత నిదానికి ఇస్తాను అని పల్లవి ప్రశాంత్ చెప్పినట్టు నాకు అందిన సమాచారం. దాన్ని ముందుగా మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి, అదేవిధంగా టీవీ 9 కూడా ఇది ఈ కోక సంబంధించింది. టీవీ 9 కూడా ఇలాగే ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి వీళ్ళిద్దరూ ఫస్ట్ స్టార్ట్ చేసింది సుమన్ టీవీ. పరారీలో ఉన్న పల్లవి ప్రశాంత్ అని చెప్పి లైవ్ నడిపింది మొట్టమొదటి సుమన్ టీవీ. కేవలం వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో వాళ్ళు నడపడం జరిగింది. వీళ్ళు చూసి టీవీ 9 రెండోగా టీవీ 9 వచ్చి నడిపారు. తర్వాత లైవ్ అని వీళ్ళిద్దరూ చేసిన దుష్ప్రచారం, అలాగే
కొంతమంది మీడియా ఛానల్లో అంటే వేరే అభిమానులు కానీ లేకపోతే ఇంకొకరి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చేసే దుష్ప్రచారాలు కానీ ఇవన్నీ కలిపి కూడా పల్లవి ప్రశాంత్ మీద ఇంత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడానికి వీళ్ళు చాలా ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఎవరో కార్లు పగలగొడతారు, వీళ్ళని తమ్నైల్ పెడతారు, వీడియోలు ఏం చేస్తారు, బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అభిమానులు పలానా వాళ్ళు అమర్దీప్ కార్లు పగలగొట్టారు, బస్సు అద్దాలు పగలగొట్టారు, బస్సులు ధ్వంసం చేశారు, బస్సులు అద్దాలు పగలగొట్టారు, ఇతరుల మీద అది చేశారు, ఇతరుల మీద ఇది చేశారని చెప్పి ఇచ్చల విడిగా సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం వాళ్ళు నిజంగా చేపిస్తున్నారా లేకుంటే ఇతర శక్తులు ఏమన్నా వాళ్ళు వెనకొండి చేపిస్తున్నారా ఎవరికి అర్థం కాల. నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవడ కూడా ఇలాగ చేయడు. ఒకసారి సుమన్ టీవీలో ఈవిడ ఒకరు మాట్లాడుతుంది, ఆవిడ ఒకసారి ఆ మాట వినండి. అసలుకి ఆవిడ అసలు డిసైడ్ అయిపోయింది. ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. ఒక్కసారి బిగ్ బాస్ విషయానికి వస్తే సార్, మొన్న జరిగినటువంటి సంఘటన ఎవరైతే విన్నర్ ఉన్నారో సజ్జనార్ గారిని ఇంత ఆయన అప్పుడెప్పుడో ఇంటర్వ్యూ చేశారు. తర్వాత ఈయన ఆర్టిస్ట్ బస్ స్టాండ్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏ రోజు కూడా ఈయన్ని ఇంటర్వ్యూ చేయలా. ఇప్పుడు ఎందుకు చేశారంటే పల్లవి ప్రశాంత్ ఇష్యూ ఉంది కాబట్టి, పల్లవి ప్రశాంత్ని నెగిటివ్ చేయాలి కాబట్టి అదే ఉద్దేశంతో వీళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం సంబోధిస్తుందో చూడండి. పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి ఆ విన్నర్ కి సంబంధించిన వాళ్ళు ఆర్టీసీ బస్సులు కొన్నింటిని ధ్వంసం చేశారు. ఆ విన్నర్ కి సంబంధించిన వాళ్ళు మనుషులు ఆర్టీసీ బస్సుల్ని పగలగొట్టారని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా ఈ సుమన్ టీవీ నిరూపక్ష ఏదో పేరు మీకు నిజంగా సిగ్గుందా? మీకు నిజంగా సిగ్గుందా నిరూపక్షి? నాకు అర్థం కాల. ఒక సామాన్య వ్యక్తి మీరు ఇంటర్వ్యూలేదని ఒకే ఒక కారణంతో ఇంత నీచంగా మాట్లాడతారా? ఇంత దుష్ప్రచారం చేస్తారా? మీకు ఎలా తెలుసు వాళ్ళ అభిమానులని, పల్లవి ప్రశాంత్ అభిమానులని? నిరూపక్షి మీకు నిరూపక్షి ఏదో పక్షి నీకెలా తెలుసు? చెప్పు పక్షి, నీకెలా తెలుసు? వాళ్ళ అభిమానులని వాళ్ళు వచ్చి చెప్పారా మేము పల్లవి ప్రశాంత్ అభిమానులమి అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పారా? లేకుంటే పల్లవి ప్రశాంత్ చెప్పాడా మేము వాళ్ళ మా అభిమానులే ఆ కార్లు పగలగొట్టారు, బస్సు అద్దాలు పగలగొట్టారని చెప్పి వాళ్ళు చెప్పారా? ఏ ఉద్దేశంతో నువ్వే డిసైడ్ అయ్యి తర్వాత ఏం మాట్లాడు చూడండి. సిగ్గు లేకుండా మాట్లాడతారు, సిగ్గు లేకుండా. కేసు కూడా పెట్టినట్టున్నారా? పెట్టారు, అందుకే నువ్వు నేను ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళు పెట్టబట్టే కదా. అంటే మేము అడిగితే ఇంటర్వ్యూలో మాది ఇంత పెద్ద ఛానల్, మేము పెద్ద తోపు తురుగు కానలమి, మేము ఇలాంటి పనులు చేస్తుంటాము, అలాంటిది మమ్మల్ని అడిగితే మాకు ఒక్క ఇంటర్వ్యూ లేదు. అందుకని చెప్పి మేము అతన్ని కెరియర్ నాశనం చేస్తాము, అతని పేరు నాశనం చేస్తామని చెప్పి ఒక దుష్ప్రచారం. సిగ్గు, శరం, మానం, మర్యాద మీరు మీడియా నడుపుతున్నారా ఇంకేం నడుపుతున్నారో నాకైతే అర్థం కదా. నేను ఇదివరకనే సుమన్ టీవీ గురించి ఒకసారి మాట్లాడటం జరిగింది. వాళ్ళ భోగతాలు కానీ, వాళ్ళు చేసే చేష్టలు కానీ, వాళ్ళు ఆడే నాటకాలు కానీ, వాళ్ళ బండారంతో కూడా ఆధారంతో సహా ఒకప్పుడు బయట పెట్టాను నేను. మళ్ళీ వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడొస్తుంది. టీవీ నైన్ కంటే సిగ్గు లేదు. మరి మీకేమైంది సిగ్గు? ఒక సామాన్య వ్యక్తిని ఇంత దిగజారి, ఇంత నీచంగా దిగజారి, కనీసం వాళ్ళ అమ్మగారిని మొహం చూసి, వాళ్ళ నాన్నగారి మొహం చూసి కనీసం కడుపు నిండా అన్నం కూడా తిన్నాడో లేదో పల్లవి ప్రశాంత్ వాళ్ళ తల్లిదండ్రులు. మీకు మీ టీఆర్పీ రేట్ల కోసం, మీ డబ్బుల కోసం నిజంగా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా సిగ్గుపడాలి. నిజంగా యూట్యూబ్ ఛానల్ ఉన్నారు కొంతమంది, అందరు కాదు కొంతమంది, మీరు కూడా డబ్బులకి కకృతిపడి నిజంగా ఇంతగా దిగజారుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఎవరు కూడా. మరి ఒక నిమిషం, ఇంత నీచంగా దిగజారుతారు మీరు. పోలీసులు అరెస్ట్ చేశారంట. ఒక్క నిమిషం. మరి ఇంకా అదే విషయం మరి చూడాలి. పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ బెయిల్ వస్తే మేబీ రేపు రావచ్చు అని చెప్పారు. రేపు నిజంగా నేను పల్లవి ప్రశాంత్ గురించి నేను నిలబడతాను. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ గురించి నేను వీడియోలు చేస్తాను, 1 by 1 చేసుకుంటా వస్తాను. ఒకరి గురించి ఒకరికి మొత్తం నేను అసలు నాకు ఎందుకులే, నాకు పట్టింది కాదు కదా.
అని చెప్పి నేను కామ్గా ఉండడం జరిగింది. నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా చాలా సిగ్గేస్తుంది. ఇలాంటి వాళ్ళని చూసి, ఇలాంటి మీడియాని చూసి నిజంగా మీకు చెప్తా. ఒకరికొకరు నెక్స్ట్ వీడియోలో తర్వాత గురించి చెప్తా. జై హింద్.